హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. అక్టోబర్ 2వ తారీఖున మహాలయ అమావాస్య. అదే రోజున అతిశక్తివంతమైన సూర్యగ్రహణం కూడా సంభవించబోతుంది. ఈ సూర్యగ్రహణము మరియు మహాలయ అమావాస్య నాడు ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలు, ఇక మీ సంపద అమాంతం పెరిగిపోతుంది. అంతేకాదు, మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీకు ఎంతో గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి. ధనం సంపాదించుకునే మార్గాలు కూడా మీకు కనిపిస్తాయి. నిజానికి చెప్పాలంటే మన ఇంట్లో కొన్ని రకాల వస్తువులు ఉంటే లక్ష్మీదేవి నిరంతరము మన ఇంట్లోనే ఆనంద తాండవం చేస్తుంది. అంటే మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము అనేది మనకు తప్పకుండా లభిస్తుంది. అంతేకాదు, మన జీవితంలో నుంచి అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు అన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇక కష్టాలు అనేవి అస్సలు రానే రావు. మరైతే ఎంతో పవిత్రమైన ఈ అమావాస్య నాడు మర్చిపోకుండా మీరు ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకోండి. వాటిని తెచ్చుకోవటం వలన ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. మన హిందూ సాంప్రదాయాల ప్రకారం కొన్ని వస్తువులు ఎప్పుడు కూడా పూజా మందిరంలో అయినా ఉండాలి, లేదా మనము ధనం దాచే ప్రదేశంలో అయినా ఉండాలి అని నమ్ముతూ ఉంటాము. అలా కొన్ని మంగళకరమైనటువంటి శుభప్రదమైన వస్తువులను ఇంట్లో ఎప్పుడు ఉంచుకుంటూ ఉంటాము. అయితే కొంతమందికి వాటిపైన సరైన అవగాహన అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ మహాలయ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది. పితృదేవతలకు ఈ మహాలయ అమావాస్య అంటే ఇష్టమైనది. అంతేకాదు, మహాలయ అమావాస్య నాడు దేవతలను పూజించిన, నది స్నానాలను ఆచరించిన ఎంతో పుణ్యం లభిస్తుంది. తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తిని పొందుతాము. అంతేకాకుండా మన పితృదేవతలను ఈ మహాలయ అమావాస్య నాడు పూజించటము వలన, లేదా వారికి తర్పణాలను సమర్పించడం వలన, లేదా వారి పేరు మీద అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేసినట్లయితే ఖచ్చితంగా పితృదేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది. వారి యొక్క అనుగ్రహంతో మీకు జీవితంలో ధనానికి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. వారి ఆశీస్సులు ఎల్లవేళలా మనపైన ఉంటాయి. ఎప్పుడైతే పితృదోషాలు తొలగిపోయి వారి యొక్క అనుగ్రహం మనపైన ఉంటుందో, అలాగే వారి యొక్క ఆశీస్సులు అనేవి మనపైన ఉంటాయో, అప్పుడు మనకు ఆర్థిక కష్టాలు, అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు. చేతిలో ధనం నిలుస్తుంది. ప్రతి మనిషికి ఆర్థిక సమస్యలు ఉండకూడదు అని ఉంటుంది. ఆర్థిక సమస్యలు అనేవి ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక రకమైన సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. అంటే మనం ఆర్థికంగా ఎప్పుడైతే కష్టాలను అనుభవిస్తున్నామో అప్పుడు ఇంట్లో దాంపత్య జీవితంలో కూడా అధిక కష్టాలు మొదలవుతాయి. అంతేకాదు, వారి ఇంట్లో పిల్లలకి కూడా ఏదో ఒక రకమైన సమస్య వస్తూనే ఉంటుంది. వారి పిల్లలకి మంచి విద్యా బుద్ధులను కూడా చెప్పించలేనటువంటి స్థితిలోకి వెళుతూ ఉంటారు. ఆ విధంగా కుటుంబం అంతా కూడా చాలా బాధపడవలసి వస్తుంది. ఈ రోజులలో డబ్బు లేనిదే కుటుంబంలో సంతోషం కూడా లేదు. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు ఉండవు. డబ్బు అనేది దానికి ముఖ్య కారణంగా మారిపోయింది. అందుకని ఈ రోజులలో ప్రతి ఒక్కరూ ఎంత కష్టపడినా కూడా డబ్బు కోసమే, ఏ పని చేసినా కూడా డబ్బు కోసమే. అంతేకాదు, కోటి కోసమే కోటి విద్యలు అన్నట్లుగా కూటి కోసమే మనం ఎంత కష్టపడినా కానీ డబ్బు చేతిలో ఉంటేనే సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తున్నాయి. అధిక ధనం సంపాదించే వారికి అన్ని రకాల గౌరవ మర్యాదలు ఉన్నాయి. అయితే మహాలయ అమావాస్య నాడు చేసే ఈ పరిహారాలు అనేవి ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవిని తరిమివేస్తాయి. ధనం రాకుండా ఆపే దుష్టశక్తుల చెడు ప్రభావాన్ని కూడా తరిమివేస్తాయి. మహాలయ అమావాస్య
సాధారణమైనటువంటి అమావాస్యల కంటే చాలా గొప్పది. ఎందుకంటే ఇది పితృపక్షంలో వచ్చింది. పితృపక్షంలో వచ్చినటువంటి అమావాస్య పితృదేవతలతో పాటుగా దేవతలకు కూడా చాలా ఇష్టం. అలాగే ఈ మహాలయ అమావాస్య రోజుననే, అనగా అక్టోబర్ 2వ తేదీన బుధవారం నాడు వచ్చే ఈ మహాలయ అమావాస్య రోజుననే అతిశక్తివంతమైన సూర్యగ్రహణం సంభవించనుంది. మరైతే ఈ సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపిస్తుందా లేదా అనే సందేహం కూడా చాలామందిలో ఉంటుంది. నిజానికి చెప్పాలంటే ఈ సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు. ఈ సూర్యగ్రహణం అనేది ఇప్పటికీ ఈ సంవత్సరం 2వ సూర్యగ్రహణంగా ఉండబోతుంది. అయితే ఈ సూర్యగ్రహణానికి భారతదేశంలో ఎలాంటి పాక్షిక కాలము అనేది లేదు. పట్టు విడుపు నియమాలు కూడా ఏమీ లేవు. గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఈ సూర్యగ్రహణం యొక్క ప్రభావం అనేది గ్రహాలపైన, జాతకం పైన ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ సూర్యగ్రహణము మరియు అమావాస్య రోజున చేసే ఈ పరిహారాలు మీ జీవితంలో ఉండే ఆర్థిక కష్టాలను తొలగిస్తాయి. ఆర్థిక రీత్యా మీరు ఎదుర్కొంటున్న బాధల నుండి విముక్తిని కలిగింపజేస్తాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీ జీవితంలో నుండి ఆర్థిక కష్టాలు తొలగిపోవాలి అనుకున్నా, లేదా మీకు నరదృష్టి అధికంగా ఉంది, ఆ దృష్టి దోషాల నుండి బయటపడాలి అనుకున్నా, ఖచ్చితంగా మీరు ఈ అమావాస్య నాడు సూర్యగ్రహణం రోజున తప్పకుండా ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకోవాలి. అయితే ఇంట్లోకి ఏ వస్తువులను తెచ్చుకోవాలి అనే విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని వస్తువులను కొన్ని ప్రత్యేకమైన రోజులలో తెచ్చుకోవటం వలన మన ఇంట్లో ధనం స్థిరంగా నిలుస్తుంది. అయితే ధనం అనేది అనేక మంది ఇంట్లో స్థిరంగా నిలవదు. గాలిలాగా ఎప్పుడు ఎగిరిపోతూనే ఉంటుంది. ఏదో ఒక రూపంగా ఖర్చు అవుతూనే ఉంటుంది. అలా ఖర్చు కాకుండా ధనము మరియు లక్ష్మీదేవి రెండూ కూడా ఎప్పుడు ఇంట్లోనే నిలవాలంటే ఈ మహాలయ అమావాస్య అలాగే సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది. కాబట్టి ఇది అతిశక్తివంతమైనది. ఈ రోజున మర్చిపోకుండా మీరు ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకోండి. ముందుగా మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఉండవలసిన వస్తువులలో చిన్న కొబ్బరికాయ, అంతేకాదు ఈ లఘు కొబ్బరికాయతో పాటుగా ఒక శ్రీచక్రం. ఇది ఎవరైతే ఈ అమావాస్య రోజు ఇంట్లోకి తెచ్చుకొని మీ ఇంట్లో శంకుమూలకి ఈ చక్రాన్ని పెడతారో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. శంకుమూల అంటే చాలా పవిత్రమైనది. దేవతలు అక్కడ కొలువై ఉంటారని కూడా నమ్ముతూ ఉంటాము. అంతేకాదు శంకుమూల అనేది చాలా పవిత్రమైనది. ఆ ప్రదేశంలో చేసిన పూజలైనా ఏదైనా మంగళకరమైన వస్తువైనా పెట్టడం వలన ఇంట్లోకి బంగారము, వెండి, డబ్బులు దూసుకొస్తాయి. ఏదో ఒక రూపంలో సంపాదిస్తూనే ఉంటాము. ఈ శ్రీచక్రాన్ని ఇంట్లోకి తెచ్చుకొని అక్కడ పెట్టాలి. అంతేకాదు మన ఇంట్లో మరొక ముఖ్యమైన వస్తువుని తప్పకుండా ఎప్పుడూ పూజ గదిలో ఉండేటటువంటి వస్తువు, అది ఏమిటంటే పచ్చకర్పూరం. ఈ పచ్చకర్పూరం అనేది ఖచ్చితంగా మన ఇంట్లో ఉండవలసింది. ఈ కర్పూరం ఎప్పుడూ కూడా మన ఇంట్లో పూజా మందిరంలో ఉండాలి. అది కూడా ఎరుపు రంగు వస్త్రంలో కట్టి, ఆ ఎర్రటి వస్త్రంలో కట్టినటువంటి మూటను పూజా మందిరంలో ఉత్తర దిక్కున పెట్టి ఉంచాలి. మన పూజా మందిరంలో ఉత్తర దిక్కున ఏదైనా ఒక పీటను ఏర్పాటు చేసుకుని ఆ పీట పైన ఈ ఎరుపు రంగు పచ్చకర్పూరం మూటను పెట్టాలి. ఇలా పెట్టడం వలన ఖచ్చితంగా ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది. ధనధాన్యాలకు అధిపతి అయిన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు మీ దరిదాపుల్లోకి కూడా ఉండవు. అంతేకాదు లక్ష్మీదేవికి ప్రియమైన తామర గింజలు ఎవరింట్లో అయితే ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది. లక్ష్మీదేవికి తామర గింజలంటే చాలా ఇష్టం. తామర గింజలు అమ్మవారికి సమర్పించడం వలన ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. అలాగే అమ్మవారికి గవ్వలన్నా, గోమతి చక్రాలన్నా
యాలకులన్నా, లవంగాలన్నా, బెల్లం అన్నా చాలా ఇష్టం. కాబట్టి యాలకులు, గవ్వలు, లవంగాలు, బెల్లము, దానితో పాటుగా ఈ పవిత్రమైనటువంటి తామర గింజలు, అలాగే గోమతి చక్రాలు, శ్రీచక్రం, చిన్న కొబ్బరికాయ అంటే లఘు కొబ్బరికాయ లేదా శ్రీఫలం అని పిలుస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ మహాలయ అమావాస్య నాడు ఇంట్లోకి తెచ్చి వాటిని ఒక్కొక్కటిగా లక్ష్మీదేవికి సమర్పించండి. పచ్చకర్పూరంతో సహా అన్నీ కూడా అమ్మవారికి పూజలో సమర్పించండి. పూజ పూర్తి అయ్యాక అమ్మవారి అష్టోత్తరాలు, నామస్మరణ శ్లోకాలు జపించిన తర్వాత ఆ వస్తువులన్నీ కూడా తీసి ఒక ఎరుపు రంగు వస్త్రంలో వేసి మూటలాగా కట్టి అందులో పసుపు కుంకుమను వేసి ఆ మూటని మీరు ధనం దాచే ప్రదేశంలో పెట్టుకోండి. ఇలా ధనం దాచే ప్రదేశంలో ఈ మూటను పెట్టుకోవడం వలన ఖచ్చితంగా ఐశ్వర్యం లభిస్తుంది. ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇక మీ ఇంట్లోకి ధన ప్రవాహం జరుగుతుంది. డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. ఈ శక్తివంతమైన మహాలయ అమావాస్య నాడు ఎవరైతే గోమాతకి ఏదైనా ఆహారాన్ని పెడతారో లేదా ఎవరైతే ఇంట్లో ఉప్పుని అలాగే లవంగాలను పెట్టి ఆ తర్వాత అంటే అమావాస్య అయిన మరుసటి రోజున వాటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో పడవేస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ముఖ్యంగా ఈ అమావాస్య నాడు తప్పకుండా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే అమావాస్య రోజులలో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుందని నమ్ముతూ ఉంటాము. రాత్రి సమయంలో అమ్మవారు భూలోకంలో సంచరిస్తూ ఉంటారని, ఆ సమయంలో చేసే కొన్ని పనులకి మంచి ఫలితం లభిస్తుందని నమ్ముతాము. అందుకని అమావాస్య రోజున సాయంత్రం సంధ్యాదీపాన్ని గుమ్మానికి ఎడమవైపున తప్పకుండా వెలిగించాలి. దానితో పాటుగా మన ఇంటి పూజా మందిరంలో కూడా సాయంత్రం ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించిన తర్వాత అక్కడ ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి. ఇలా ఎవరైతే చేస్తారో అటువంటి వారికి సిరి సంపదలు కలుగుతాయి. ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు. కష్టాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. తెలుసుకున్నారు కదా? పవిత్రమైన ఎంతో శక్తివంతమైన సూర్యగ్రహణంతో కలిసి వస్తున్నటువంటి మహాలయ అమావాస్య నాడు ఎవరైతే ఇంట్లోకి వస్తువులను తెచ్చుకుంటారో అటువంటి వారికి ఎలాంటి ఫలితం కలుగుతుందని, మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. చిల్లి గవ్వ లేనటువంటి వారు కూడా కోట్లకు అధిపతిగా మారిపోతారు. కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు కూడా కుబేరులుగా మారుతారు. ఇలా మీ జీవితం అంతా కూడా పూర్తిగా మారిపోతుంది. దరిద్ర జాతకులకు కూడా అపార కుబేరులుగా మారుతారు. ఇలా మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. అయితే మహాలయ అమావాస్య రోజున వచ్చే సూర్యగ్రహణం అనేది సామాన్యమైనది కాదు. 600 సంవత్సరాల తరువాత వస్తుంది. ఇది భారతదేశంలో కనిపించకపోయినా సరే కానీ గ్రహాలపైన తప్పకుండా ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.